హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలంగాణ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది రీసెంట్ గానే. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. అవసరమైతే కోర్టులో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా ఓ మూలన మిమ్మల్ని నిల్చోబెట్టగలం. ఎందుకు హాజరు కాలేదు విచారణకంటూ చాలా సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు. ముఖ్యంగా విషయం ఏంటంటే అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారం పైన విచారణ జరుగుతూ ఉండగానే అక్కడ పనులు ఎందుకు మొదలుపెట్టారు అని క్వశ్చన్ చేసింది. మరి దీనికి రంగనాథ్ గారు ఎలాంటి వివరణ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది? నిజానికి హైడ్రా తీసుకొచ్చినప్పుడు సామాన్య ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. నిజంగా బిల్డర్ల మీద యాక్షన్ తీసుకోకుండా సామాన్య ప్రజల మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి, అప్పుడు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ప్రజల మీద యాక్షన్ తీసుకోవడం ఏంటంటూ చాలా వ్యతిరేకత వచ్చింది. సరే, ఈ మధ్య కొంచెం ఆ హైడ్రా యొక్క స్పీడ్ తగ్గినప్పటికీ కూడా ఆ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు చాలా సీరియస్ అయింది. మరి దీనికి రంగనాథ్ గారు ఎలాంటి వివరణ ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఏం చెబుతుంది దీనికి సంబంధించి చూడాలి. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఒక విమర్శ ఏమొచ్చిందంటే అసదుద్దీన్ అవైసీ సోదరులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి అన్నారు. కానీ బట్ చట్టం ఉన్నప్పుడు దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించాలి కదా. పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయము, సామాన్యులకు ఇంకో న్యాయం అంటే ఎలా కుదురుతుంది? కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు, డూప్లెక్స్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, లేకపోతే 2 BHKలు 3 BHKలు కొనుక్కున్నటువంటి వాళ్ళ యొక్క ఇళ్లను కూల్చేస్తారు. బట్ పెద్ద వాళ్ళ కాలేజీలు కానీ లేకపోతే అవి అక్రమ నిర్మాణాలు అయితే కూల్చేయరా అంటూ సామాన్య ప్రజలు చాలా మంది ప్రశ్నించారు. బట్ దాని మీద భవిష్యత్తులో ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి, ఈ అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించి హైకోర్టు చాలా సీరియస్ అయింది. దీనికి ఎలాంటి రిప్లై ఇస్తారు రంగనాథ్ గారు చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.